మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి పొన్నం ప్రభాకర్ గారు. నమస్కారం అండి. చాలా విషాదకరమైనటువంటి వార్త అండి. దాదాపు 25 మంది దాకా చనిపోయారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పలువురికి చికిత్స జరుగుతోంది. వారి పరిస్థితి ఎలా ఉందండి? మీకు అందుతున్న సమాచారం ఏంటండి పొన్నం ప్రభాకర్ గారు? సంఘటనా స్థలికి చేరుతున్నానండి. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. మంత్రులందరూ ఎవరి డిపార్ట్మెంట్ పరంగా అన్ని వైద్య సేవలు కావచ్చు, అక్కడ జరిగిన సంఘటన విచారణ కావచ్చు, మా ఆర్టీసీ అధికారులు కావచ్చు, పోలీసులు, రెవెన్యూ అందరూ ఉన్నారు. దురదృష్టకర సంఘటన జరిగింది. విచారణ తర్వాత ఎవరు ఏంటి అనేటువంటి అంశం డిఫరెంట్. ముందైతే ఇటువంటి సంఘటనలు మనందరూ కూడా బాధ కలిగించే అంశాలు ఇది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించబోతున్నారండి? ముఖ్యమంత్రి గారు మాట్లాడు ఫస్ట్ రిలీఫ్ మెజర్మెంట్ లో ఉన్నాను. తప్పకుండా గవర్నమెంట్ తరఫున తప్పకుండా స్పందన ఉంటుంది. ముఖ్యమంత్రి గారు దాని మీద రెస్పాండ్ అవుతారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం అందిస్తున్నారండి. పొన్నం ప్రభాకర్ గారు ధన్యవాదాలండి. చెప్తున్నాం ముఖ్యమంత్రి పర్యవేక్షణలో కూడా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి కూడా రివ్యూ జరుగుతోంది. వెంటనే సహాయ సహకారాలని పూర్తిగా జరిగిన తర్వాత ఎవరైతే మృతి చెందారో, గాయపడ్డారో వారికి తక్షణ సాయం ప్రకటిస్తామంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. అలాగే కంట్రోల్ రూమ్ను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఎవరైనా గాయపడిన వారు కానీ, ప్రయాణిస్తున్న వారు కానీ ఆ యొక్క బస్సులో వారి సమాచారం తెలుసుకోవాలంటే సాక్షి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి సెక్రటేరియట్కి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. వాటికి కాల్ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వారి పరిస్థితి తెలుసుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది. బస్సు ప్రైవేట్ బస్సు, బస్ నెంబర్ వచ్చేసి 6345, డ్రైవరు వచ్చేసి దస్తగిరి, ఆయన నంబరు వచ్చేసి 6006 బ్యాచ్ నెంబరు. కండక్టర్ వచ్చేసి రాధా, ఆమె నంబరు 273671. బస్సు ప్రైవేట్ బస్సు, బస్ నెంబర్ వచ్చేసి 6345, డ్రైవరు వచ్చేసి దస్తగిరి, ఆయన నంబరు వచ్చేసి 6006 బ్యాచ్ నెంబరు. కండక్టర్ వచ్చేసి రాధా, ఆమె నంబరు 273671. సంఘటనా స్థలం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, పొన్నం ప్రభాకర్తో కూడా మాట్లాడాం. సహాయ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ప్రభుత్వ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి కాసేపట్లోనే సంఘటనా స్థలానికి కూడా అధికార యంత్రాంగంతో పాటు వారు కూడా చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది విక్రమ్?